సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా జర్నీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. సమయం వచ్చేసి 2:40 11:03 అవుతుంది. మా బ్యాగ్ చూసారు కదా 1 2 3 4 5 6 7 8 అమ్మ అంత 9 ఇక్కడ 10 11 బుల్లెట్స్ వస్తున్నాయా. సో ఫైనల్గా మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి వారణాసి టు కరీంనగర్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. బస్ జర్నీ, ట్రైన్ జర్నీ, ఆటో జర్నీ అన్నీ ఉంటాయి. సో వెళ్దాం. ఇప్పటికి లేట్ అయిపోయింది. మాకు 6:30 అయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ నుండి డైరెక్ట్గా పెద్దపల్లికి అయితే ట్రైన్ ఉంది. రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్. ఓకే రైట్, ధన్యవాద్. లగేజ్ అవి ఒక్కటి బయలుదేరినాం. ఇంకా 1 2 బ్యాటరీ 4 ఎగ్జాక్ట్లీ 3 గంటలకు అయితే సాయంత్రం 3 గంటలకు బయలుదేరాము మేమైతే. చలో రైట్ చలో చలో లేकिन సో హమ్ జా రే ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుతున్నాము డైరెక్ట్ రైల్వే స్టేషన్. సో ఇది ఆటో అనమాట మాది. మా సామాన్ లగేజ్ ఇట్లా పెట్టేస్తున్నాం మొత్తం. आपका नाम? नंदलाल. नंदलाल से हम जा रहे हैं अभी काशी से दीन दयाल उपाध्याय स्टेशन. आप नंबर भी दीजिए मेरे को, मेरा यूट्यूब में डालता हूँ. कभी कोई आए तो आपको कॉल कर देता हूँ. तो మన వాళ్ళందరూ కూర్చున్నారా? లగేజ్ ఎన్ని వచ్చినాయా? వెనకాల ఎన్ని ఉన్నాయి? 1 2 3 నా దగ్గర 4 ఇక్కడ 5 ఇంకా కిందనే 6 కిందనున్నాయి. వారణాసి నుండి ప్రజెంట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్కి అయితే నేను మన ఆటోలో బయలుదేరాము. చూసారు కదా రద్దీగా ఉంది మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా. ఏమైందట? నిన్ను చెప్తున్నాడా? మరి కరెక్టే కదా, లగేజ్ అని చెప్తున్నావా? విన్నాను విన్నాను. కొంచెం ఇట్లా సైడ్కి ఇట్లా వస్తే పట్టుకోండి అయిపోతుంది. సో ట్రైన్ కరెక్ట్ మనకి 6:30కి ఉంది యాక్చువల్గా. ఇప్పుడు టైం అయితే అవుతుంది 3:30 3:24 3:35 అవుతుంది అన్నమాట టైం. చలో ఎటు వెళ్తున్నాం మనం? విన్నాం ఇంటికి వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వెళ్ళి? కాశీ కటికాను. జున్ను ఎటు వెళ్తున్నాం మనం? వారణాసి నుండి కరీంనగర్కి వెళ్తున్నాం. ఓకేనా? సో ట్రైన్ వచ్చేసి మనకి ఎన్ని గంటలకు ఉంది? 6:30కి ఉంది. డైరెక్ట్ వారణాసి టు పెద్దపల్లి. బహుత్ భీడ్ ఇదర్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. వెనకాల అన్నయ్య వాళ్ళ ఆటోలు వస్తున్నాయి. మనకి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ గల్లీలన్నీ కూడా వెడలిపోయాయి అనమాట, రోడ్స్ అన్నీ. ఇంతకుముందు అయితే అన్ని చిన్న చిన్న గల్లీలో చిన్న చిన్న రోడ్స్ ఉండేది. ఓకే ఓకే, ఇది కూడా ఒక చిన్న పల్సర్ రోడ్ అనమాట, చిన్న రోడ్. అట్లాంటి మొత్తం పెద్ద 4 లైన్ రోడ్స్ అయినాయి మొత్తం కూడా. కాశీ మొత్తం కూడా అన్ని డబుల్ లైన్ రోడ్స్ అయినాయి ప్రజెంట్. కాశీ మెయిన్ రోడ్లు అన్నీ చూసారు కదా ఎంత మంచి డెవలప్మెంట్ అయిపోయినాయి అన్నమాట నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. సో డెవలప్మెంట్స్ అనేటివి జనరల్గా ఏంటంటే మనకి ఒక మంచి లీడర్ ఉంటే ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకప్పుడు కాశీ వేరు, ఇప్పుడు కాశీ వేరండి. సో వరల్డ్లో ద బెస్ట్ టూరిజం పాయింట్ కాశీ, వారణాసి. ఇవన్నీ కూడా నేను ఒక 10 సంవత్సరాల కిందట అంటే వైండింగ్ కాకముందుకు తిరిగాను. చూసారా శ్రీ గురు రవిదాస్ గేట్ అంటే ఇక్కడ ఈ గేట్లోకి వెళ్ళైతే ఎంట్రీ అవుతున్నాం మేము. ప్రజెంట్ వారణాసి నుండి మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్కి అయితే ప్రజెంట్ వెళ్తున్నాం మేమైతే. ఒక పాత చెట్లు చూడండి, బనారసి బిర్యానీ అంట అక్కడ. పురాతనమైన ఎన్నో ఇళ్ళ చెట్లు కానీ మొత్తం చాలా. అసలు కాశీ ఇంకా కూడా సూపర్ ఉంది. పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ, వారణాసి పోలీస్ స్టేషన్. సో మా జున్నాన్ని వినడానికి కంఫర్టబుల్ ఉన్నారా? మళ్ళీ ఏమైనా వేస్తున్నారా? జున్నుకు పాపము అక్కడ నూడిల్స్ అవి తిన్న తర్వాత మోషన్ స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కాశీలో చూసారా ఎంత ఫ్లోర్లో బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చాలా డెవలప్మెంట్ చేంజ్ అయిపోయినాయి అప్పటికి కూడా. बहुत दिन के 10 साल पहले आया था. विश्व हिंदू विश्वविद्यालय కాశీ హిందూ విశ్వవిద్యాలయే ఇక్కడ మనకు ఉందన్నమాట ముందర. కాశీ హిందూ విశ్వవిద్యాలయం మొత్తం కాంపౌండ్ వాల్ ఉంది కదా, కాంపౌండ్ వాల్ వెనకాల మొత్తం కూడా కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఉంది. ప్రజెంట్ అయితే మనం గంగా మీదకి ఎక్కుతున్నాం అన్నమాట. చూసారా సరే గంగా ఉంది. ఇప్పుడు మనకు 80 ఘాట్ నుంచి నమో ఘాట్ వరకు వస్తాయి గంగా. इसके नीचे नमो घाट रहता है ना? नहीं, नमो घाट वाला ब्रिज नहीं है, वो अलग है ब्रिज. ये अलग ब्रिज. ये अलग. ఓకే ఓకే, ఇది వేరే బ్రిడ్జ్ అంట. అమ్మ ఇది వేరే బ్రిడ్జ్. మొన్న మన కిందికి వచ్చాం కదా ఆ బ్రిడ్జ్ కాదు. చూడండి ఏ బ్రిడ్జ్ इधर वो
बाईपास है, ఓకే ఓకే वो बाईपास है। हमारा ब्रिज का ब्रिज इस साइड में है। అమ్మ నమో కాశీ అంతా అటు సైడ్ ఉంది యాక్చువల్గా అటు సైడ్ కాశీ ఉంటుంది యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ వేరంట అయితే ఇది వేరే బ్రిడ్జ్ అనమాట మేము చాలా బ్రిడ్జ్ ఈ నది మీద ఒక 3-4 బ్రిడ్జెస్ ఉన్నాయి యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయ్యాము ఒక బ్రిడ్జ్ ఏమో ऊपर से गाड़ी चलता नीचे से ट्रेन चलता और बाकी का अप्रोच అంటే మిగతా బ్రిడ్జ్ ఏంటంటే ఓన్లీ వెహికల్స్ వెళ్తాయి అన్నమాట చూసారా మొత్తం అటు సైడ్ కాశీ అంటున్నా అటు సైడ్ కాశీ ఉంది అటు సైడ్ కాశీ ఉంది చూడండి కాశీ మొత్తం నీట్గా క్లీన్ అనిపిస్తుంది ఒకప్పుడు మొత్తం చెత్త చెదారంతో కనిపించేది ఇప్పుడు ఫుల్ క్లీన్ నీట్గా అయిపోయింది మొత్తం కాశీ అంతా కూడా కోట बैक साइड है, अभी फ्रंट साइड दिखाते हैं। ఓకే మన కాశీ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో రాజుపాడి వాళ్ళ ఒక ఇల్లు అనమాట ఇది చూసారా నది పక్కన ఉంది రాజు ఉంటుంటారు అనమాట కాశీ పాలించే రాజు ఆ రాజు యొక్క ఇల్లు పక్కన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ముందర ఒక ఆర్చ్ చూడండి జై జవాన్ జై కిసాన్ రాజువారి కోట ముందర వస్తుంది అనమాట మన కాశీ నగరాన్ని పాలించిన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు యొక్క కోట ముందరకు వస్తుంది ముందరికే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ మన కాశీని పాలించే రాజు కోట ఉందో ఆ కోట యొక్క ముందు భాగం ఇది కూడా ఇందులోకి వెళ్ళొచ్చు అనమాట పురాత్ రియల్ రాజు కోట ఇది రాజులు నివసించిన ప్లేస్ ఇది రాజు కోట వెళ్తున్నాం ఇక్కడ ముందుకెళ్ళి వెళ్తున్నాం మనం ఫుల్ ట్రాఫిక్ ఉంది ముందట సో వెనకాల చూసారు కదా ఫ్రెండ్స్ అది చూసారు కదా రాజుకోట కాశీలో అసలు కాళ్ళు తీసి కాలు పెట్టలేనంత పబ్లిక్ క్రౌడ్ అయితే పెరిగిపోయింది అనమాట ఫుల్ పబ్లిక్ ఇంత పబ్లిక్ ఉన్నా కూడా ట్రాఫిక్ అనేది జామ్ కాదు ఎక్కడెక్కడ వెళ్ళిపోతూనే ఉంటారు పబ్లిక్ అయితే ఏ ఏరియాకి వచ్చామంటే रामनगर రామ్నగర్ ఏరియాలోకి వచ్చాము రాగనగర్ ఏరియా కూడా మొత్తం బిజీ బిజీగా ఉంది సార్ కోళ్ళపల్లి మొత్తం కూడా దారా అయ్యో 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 కాశీలో మనకి రామ్లీలా జరిగే ప్లేస్ అనమాట ఇక్కడ రామ్లీలా చేస్తారంట మొత్తం ఇదంతా కూడా రాజుగారి ప్లేస్ అంట రాజుగారి ప్లేస్ రాజు ఎవరైతే ఉన్నారో రాజా కా నామ్ క్యా బోలే విభూతి నారాయణ రాజ్ అంట పాలించిన వ్యక్తి అంకుల్ అయితే చూశారంట యాక్చువల్లీ ఆయన అప్పుడు 4th క్లాస్ ఉండేయంట 4th క్లాస్ రాజు పరిపాలించినప్పుడు తన రాజు చూశారంట వాళ్ళ వంశస్థులు ఇంకా పాలిస్తున్నారు ఈ మొత్తం ల్యాండ్ కూడా రామ్లీలా చేస్తారంట ఏరియా మొత్తం కూడా प्रेजेंट ఏ నేషనల్ హైవే నెంబర్ कौन सा है ये हम नहीं जानते। नहीं जानते ఓకే ఇది ఒకటి హైవే వచ్చేసింది ఈ హైవే ఎక్కుతున్నాము సామ్నే పాచ్పెర్వా జీవంత్పూర్ ప్రజెంట్ అయితే మన కాశ్మీర్ టు కన్యాకుమారి మెయిన్ లైన్లో అయితే ఎంటర్ అయ్యాము కాశీలో వారణాసి టెంపరేచర్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్ కాశీలో అట్మాస్ఫియర్ బాగుంది క్లైమేట్ బాగుంది వాటర్ కూడా బాగున్నాయి ఎక్కడ ఇంత వాటర్ ఉంది కదా డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి మామూలుగా మిడ్ వాటర్ అవసరమే లేదు కాశీలో వాటర్ తాగితే అది సూపర్గా ఉన్నాయి పడుకున్నారా ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మీరు జున్నాని విన్నానైతే నిద్రపోయారు పాప అలసిపోయారు మన ఏం చేస్తారు నిద్ర వస్తుందా అవునవును అసలు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అర్థం కాదు अंडर ग्राउंड ड्रेनेज ఏ సిస్టమ్ ఉందో అర్థం కాదు किधर भी बदबू नहीं है बदबू का ये स्मेल कहीं पर नहीं आया खत्म हो गया। मुगल्स राय है लेफ्ट साइड स्टेट होता औरंगाबाद मुगल्स राय चाकलिया का बोलते वो बिहार में మన ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ అనేది ఒకప్పుడు మొగల్స్ రాయ్ రైల్వే స్టేషన్ అన్నారు దాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ గా మార్చారనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ లెఫ్ట్ తిరుగుతున్నాం ఇక్కడ నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచే లెఫ్ట్ తీసుకున్నాం మన नंदलाल से बात करना मेरे से अच्छा हुआ मतलब जो बात से अच्छा बात हो गई इधर वो क्या है वो सामने मेडिसिटी ఓకే మెడికల్ కాలేజ్ యాక్చువల్లీ ఈ మెడికల్ కాలేజ్ మెటిస్ ప్రజెంట్ అయితే మనం మూల్స్ రాయ్కి వచ్చాము
దాదాపు వారణాసి నుండి ఇక్కడికి ఒక 1 అవర్లో వస్తాం అన్నమాట. 1 అవర్ లోపల చేస్తాము. 1 అవర్ మన మూలసాయి నుండి వారణాసికి 1 అవర్ టైం జర్నీ పడుతుంది. ఇంకా కొన్ని రోడ్లు అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. వర్షం పడడం వల్ల కూడా కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా వెదర్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఈసారికి వచ్చిన కాశీకి రావడం వల్ల మాకు సూపర్ వెదర్లో మాకు కాశీ మంచి దర్శనం అయిపోయింది. మంచి హ్యాపీగా వెళ్తున్నాము. అండ్ నందలాల్ గారు ఆటో రావడం వల్ల కూడా మాకు ఆయనతో మంచిగా అక్కడి నుంచి అసలు వచ్చిన టైంలో ఆయనతో మాట్లాడుతుంటే అన్ని మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ మేమైతే జర్నీ చేస్తున్నాం అనమాట. మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్కి అయితే దారి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. చౌరస్తా ఫుల్ మార్కెట్. ఇది మొగల్సరాయ్ అంటారమ్మా. మొగల్సరాయ్ ఊరి పేరు మొగల్సరాయ్. మొగల్సరాయ్ ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్. సో ఇక్కడ అన్ని అలర్టోలు కూడా అన్ని కూడా ఎలక్ట్రిక్ అలర్టోలు. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్స్ అయితే కనిపిస్తున్నాయి. లొకేషన్ పరంగా రైల్వే బ్రిడ్జ్ ఎక్కుతున్నా ప్రజెంట్. ఇది జంక్షన్, రైల్వే జంక్షన్. రైల్వే స్టేషన్ వచ్చినాయి. జున్ను విన్ను ఫుల్ పడుకున్నారు చూసారా. రైల్వే జంక్షన్ మీకు వెళ్తున్నాము. ఎట్లా ఉంది ఇళ్ళకి వెళ్ళి పడుకోండి తేంగా మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసారు కదా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. आपसे बात कर अच्छा हुआ, मतलब आपका जर्नी मतलब मेरे को अच्छा लगा. नंबर लिखिए, नंबर लीजिए, नंबर లేనా. సో ఇక్కడ ఆయన ఆటో నెంబర్ ఇస్తాను. కాశీకి ఎవరు వచ్చినాడు కాల్ చేసి ఆటోలలో ఇంటర్లో మొత్తం తీసుకోవచ్చు. నందలాల్ जी मेरे को बहुत पसंद आ गया. अंदर जाना है तो कैसे जाना? इधर से. ओके चलो 1 2 3 राधे 4 जिन्नानी 5 6 7 8 और अब नंदलाल अच्छा ही आपसे बात करके फिर कभी मिलेंगे. సో మంచిగా తీసుకొచ్చాడు అనమాట. మంచిగా మాట్లాడి మంచిగా కాశీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ తీసుకొచ్చాడు. చలో చల్తే థ్యాంక్ యూ. రైట్, ఇదే మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ అనమాట. పక్కన చూస్తారు కదా. అంటే సెక్యూరిటీ దగ్గర ఆయన ఆగి ఇక్కడ చూసారా. నేను లైవ్లో సీసీ కెమెరా పడుతున్నాను. సీసీ కెమెరాలో రికార్డింగ్. ఇక్కడ సీసీ కెమెరా ముందు నిలబడ్డాము. అందులో సీసీ కెమెరా మేము కనిపిస్తున్నాం. ముందర సీసీ కెమెరా కనిపిస్తున్నాం.